శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గతంలో మనం శ్యామల అమ్మవారి షోడశోపచార పూజ పెట్టాం కదా! అది చేసుకోవడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. మీరు శ్యామల దండకం చదివితే ఒక 7, 8 నిమిషాలు పడుతుంది. కానీ కొంతమంది అడుగుతున్నారు, మాకు ఆఫీసు ఈ హడావిడి వల్ల ఇవన్నీ చేయలేకపోతున్నామండి. క్లుప్తంగా చేసుకునేందుకు అమ్మవారిది ఏదైనా ఉందా అని. అమ్మవారివి 16 నామాలున్నాయి. షోడశ నామాలు అని పిలుస్తారు. మహాశక్తిమంతమైనవి. అవి ఈ వీడియోలో మీకు నేర్పిస్తా. శ్రీ సంగీతయోగిన్యై నమః. శ్రీ శ్యామాయై నమః. శ్రీ శ్యామలాయై నమః. శ్రీ మంత్రనాయికాయై నమః. శ్రీ మంత్రిణ్యై నమః. శ్రీ సచివేశాన్యై నమః. శ్రీ ప్రధానేశ్యై నమః. శ్రీ శుకప్రియాయై నమః. శ్రీ వీణావత్యై నమః. శ్రీ వైణిక్యై నమః. శ్రీ ముద్రిణ్యై నమః. శ్రీ ప్రియకప్రియాయై నమః. శ్రీ నీపప్రియాయై నమః. శ్రీ కదంబేశ్యై నమః. శ్రీ కదంబవనవాసిన్యై నమః. శ్రీ సదామదాయై నమః. ఇవి అమ్మవారి 16 నామాలు. మీకు షోడశోపచార పూజ, దండకం అవన్నీ చేయడానికి సమయం లేదనుకోండి, 16 నామాలైనా దీపం వెలిగించి చదివేసుకోండి. ఇంతకీ ఈ నామాలు ఎవరిచ్చారు అంటే, లలితా సహస్రనామాలు మనకి ఎవరిచ్చారో సాక్షాత్తు ఆ హయగ్రీవ స్వామే అగస్త్యుల వారికిస్తే వారి ద్వారా మన వరకు వచ్చి ఈ నామాలు చదువుతూ నమస్కారం పెట్టుకోవచ్చు. లేకపోతే పుష్పాలు కానీ కుంకుమ కానీ ఏదైనా సమర్పిస్తూ కూడా ఈ నామాలు చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.